వెల్కమ్ టు ఛానల్ 18 చూస్తూనే ఉండండి మా ఛానల్ 18 న్యూస్. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నిధుల గురించి బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరాము ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్లమెంట్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 48 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టడాన్ని రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేశారని, వికసిత్ భారత్ లక్ష్యంగా రైతులకు, మహిళలకు, యువతలకు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చెందే దిశగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగిందని నిర్మలా సీతారామన్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు మువ్వల సుబ్బయ్య, జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీధరు, కోలపల్లి గణేష్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు సునీత, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు నరసరాజు, ఎస్సీ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ బోర్డు నాగలక్ష్మి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి చొరగుడి శివలలిత, ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నిన్న మన ప్రియతమ నాయకులు ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 48 లక్షల కోట్ల బడ్జెట్, అత్యధిక బడ్జెట్ని ప్రవేశపెట్టి చరిత్రలో నిలిచిపోయే విధంగా నిన్న ప్రవేశపెట్టడం దేశ ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క బడ్జెట్ ప్రజారంజక బడ్జెట్గా పేదల కోసం, రైతుల కోసం, యువత కోసం, అణగారిన ప్రజల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా అభివర్ణిస్తున్న తీరు ఈ 2 రోజులుగా కూడా దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. దేశం అభివృద్ధి చెందాలి, వికసిత భారత్ లక్ష్యంగా ఈరోజు ఈ యొక్క బడ్జెట్ రూపొందించినట్టుగా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రపంచంలో అగ్ర రాజ్యాలకు దీటుగా భారతదేశం తయారు కావాలి, ప్రపంచానికి విశ్వ గురువు కావాలనేటువంటి ఒక లక్ష్యంతో, ఒక ఆతృతతో ఒక వెళ్తున్న నేపథ్యంలో యొక్క బడ్జెట్ రూపొందించినట్టుగా కూడా దేశ ప్రజలంతా కూడా అభివర్ణిస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. రైతుల కోసం కావచ్చు, ఉద్యోగాలు, యువతకి ఉద్యోగాలు రూపొందించడం కావచ్చు, కొత్త కొత్త ఇండస్ట్రీస్ రావడం కావచ్చు, ఇవన్నిటిలో కూడా ఒక దూరదృష్టితోని రూపొందించినటువంటి ఈ యొక్క బడ్జెట్ని దేశ ప్రజలంతా కూడా స్వాగతిస్తున్న తీరు. ముఖ్యంగా 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమై 20 సంవత్సరాలు వెనకబడిపోయిందని ప్రజలంతా కూడా మదన పడుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ముఖ్యంగా గుండెకాయ అయినటువంటి అమరావతి అభివృద్ధి ఏదైతే ఉందో, అమరావతి రాజధాని అభివృద్ధికి 15,000 కోట్లు కేటాయించడాన్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా మోడీ గారికి రుణపడి ఉన్నామనో, లేకపోతే మోడీ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్న నేపథ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా తెలియజేస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క విశాఖపట్నం నుంచి చెన్నై కారిడార్ కావచ్చు, కోస్టల్ కారిడార్ ఈ దాదాపు 80,000 కోట్లు, దాదాపు 60,000 కోట్ల నిధులు కేటాయించడానికి కూడా పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందాలనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారు, ఆర్థిక మంత్రి, కేంద్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనేటువంటి ఏ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారో క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో పేదలకు ఇల్లు ఇచ్చిన నేపథ్యంలోని గత 5 సంవత్సరాలుగా ఒక పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వలేనటువంటి ఒక దుర్మార్గ ప్రభుత్వం
వెళ్ళి ఈరోజు దాదాపు ఆంధ్రప్రదేశ్కి గతంలోని 23 లక్షల ఇల్లు ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో దాదాపు 20 లక్షల ఇల్లు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి కేటాయించడాన్ని పేద ప్రజలంతా కూడా స్వాగతిస్తున్న తీరు ఈ యొక్క కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క బిహెచ్సిఎల్ దేశవ్యాప్తంగా బిహెచ్సిఎల్ పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్న రాష్ట్రాలు మనం చూసాం. అనేక అభివృద్ధి చెందినటువంటి గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర, బొంబాయి కావచ్చు, ఇలా అనేక రాష్ట్రాలు ఆతృతతో మా రాష్ట్రానికి రావాలని ఎదురు చూస్తూ అనేక రకాలుగా చూస్తున్న నేపథ్యంలోని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాలుగా వెనకపడిన తీరును చూసి బిహెచ్సిఎల్ ఏదైతే ఉందో 60,000 కోట్లు 64,000 కోట్ల పెట్టుబడి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సిందే అనేటువంటి ఒక గట్టి నిర్ణయంతో బిహెచ్సిఎల్ పెట్టుబడులు పెట్టే దీన్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి కూడా ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత అంతా కూడా స్వాగతిస్తున్న తీరు కనిపిస్తూ ఉంది. వ్యవసాయదారులు అనేక రకాలుగా 5 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న తీరు మనం చూడడం జరిగింది. దాన్ని అధిగమించి రైతులంతా కూడా కష్టాలు తొలగిపోవాలనేటువంటి ఉద్దేశంతో అనేక నిర్ణయాలు తీసుకోవడం, ఇలా అనేక రంగాల్ని ముందుకు తీసుకెళ్లడంలోని ఆంధ్రప్రదేశ్కి పెద్ద పీట వేశారని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారి ఈ యొక్క ప్రవేశపెట్టినటువంటి నేతృత్వంలో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా హృదయపూర్వక ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం, ఈ యొక్క పోలవరానికి పూర్తి నిధులు కేటాయిస్తామని చెప్పి చెప్పడాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తరఫున కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి జిల్లాలు ఏదైతే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల అభివృద్ధికి ప్రతి ఏటా కూడా 3,000 కోట్ల చొప్పున ఒక్కొక్క జిల్లాకి దాదాపు 15,000 కోట్ల నిధులు కేటాయించడానికి కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇలా చెప్పుకుంటే అంటే అన్ని రంగాల్ని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు పెట్టేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ని పూర్తిగా స్వాగతిస్తూ రానున్న రోజుల్లో ఏ 5 సంవత్సరాల దుర్మార్గ అవినీతి అరాచక పాలన పాలదోలి రాబోయే 5 సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమి పరిపాలన ద్వారా మరింత 20 సంవత్సరాల అభివృద్ధి పదంలో నడవాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్న తీరి అదేవిధంగా ఇచ్చినటువంటి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అద్భుతమైన తీర్పు, దాదాపు 164 సీట్లు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని కూడా స్వాగతిస్తూ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము కానియకుండా తప్పకుండా ఆంధ్రప్రదేశ్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే మొదటి స్థానంలో నిలబెట్టగల సత్తా ఉన్న నాయకత్వం ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుందని చెప్పి ప్రజల నమ్మకాన్ని తప్పకుండా స్వీకరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, మిగతా మంత్రులందరికీ కూడా హృదయపూర్వక ఆంధ్రప్రదేశ్ తరఫున హృదయపూర్వక శుభాభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ నిజంగా ప్రపంచమే ఆనందంలో ఉంది. మహిళా పక్షపాతి, అలాగే 7వసారి నిర్మలా సీతారామన్ గారు మరి బడ్జెట్ ప్రవేశపెట్టారు 24-25. మరి చాలా మంది ఆడవాళ్ళు అందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో మరి డ్వాక్రా మహిళలకి 20 లక్షల వరకు కేటాయించారు. అలాగే ముద్రా లోన్లు ఈసారి పెంచడం అనేది నిజంగా చాలా మంది యువత ఆర్థికంగా బలపడటం కోసం ఈ ముద్రా లోన్లు చాలా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరూ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ని మహిళలు, శిశు సంక్షేమానికి కానీ మహిళల కోసం చాలా ప్రత్యేకమైన 3 లక్షలు కేటాయించారు మరి బాలికలకు. వాటికి
అలాగే 500 కోట్లు మరి మహిళలకి ప్రత్యేకంగా ఏదైతే ఈ వ్యవసాయం చేసే డ్రోన్ల కోసం ఇవ్వడం కూడా నిజంగా ప్రతి ఒక్క రైతు అనేది వెన్నుపోస అండి మరి దేశానికి. అటువంటి మహిళలకి డ్రోన్ ట్రైనింగ్స్ కోసం మరి 500 కోట్లు కూడా ఇవ్వడం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ అన్నిటి కూడా మన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున ఈ రాష్ట్రం నుంచి మేమందరం కూడా మోడీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. థ్యాంక్ యూ మోడీ, థ్యాంక్ యూ నిర్మలా సీతారామన్, మోడీ టీం.